ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతంగా ఉంది అనుకునే సందర్భం, పక్కనే నిర్మాణం జరుగుతూ ఉంది. కానీ అందరూ భయపడేలాగా, అందరూ బెదిరిపోయేలాగా, భూకంపం వచ్చిందనేలాగా గచ్చిబౌలి అంజయ్య నగర్లో జరిగిన ఘోర ప్రమాదం ఒక్కసారిగా హైదరాబాద్ని షాక్కి గురి చేస్తుంది. హైదరాబాద్లోనే ఉంటున్నామా అనే క్వశ్చన్ రైజ్ చేస్తుంది. హైదరాబాద్లో ఉంటున్న మన బ్రతుకులు సేఫేనా? హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా బ్రతకాల్సిన రోజులు వచ్చాయా? బహుశా ఇది నేను ఎగ్జాగరేషన్ చేస్తున్నా అనుకుంటున్నారేమో, కానీ జరిగిన వాస్తవం ఇది. ఈ రోజు జరిగిన ఘటన గచ్చిబౌలి అంజయ్య నగర్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. కుప్పకూలిపోయింది 7 అంతస్తుల భవనం. శిథిలాల కింద 2 కార్మికులు మరణించారు. 2 భౌతికాయాలను బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. కేవలం 50 గజాల్లోని 7 అంతస్తుల నిర్మాణం సంచలనంగా మారింది. అయితే అక్కడ ఒక కుల్లి కాలువ ఉంది. దాన్ని మనం సాధారణంగా నాలా అని పిలుస్తాం. ఆ కుల్లి కాలువ స్థలంలోనే అక్రమ నిర్మాణం జరిగింది. ఇది బిల్డింగ్ ఓనర్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. పునాది బలంగా లేకుండానే భారీ నిర్మాణం చేపట్టారు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది మొత్తం భవనం. ఒక పక్కకు ఒరిగి ఆ స్లాబ్ వచ్చి పక్క అపార్ట్మెంట్ మీద పడిందంటే అర్థం చేసుకోవచ్చు. పక్కన ఉన్న ఆ సొసైటీ మీద ఒక బిల్డింగ్, ఇన్ఫాక్ట్ చెప్పండి ఒక బ్లాక్, దాని మీద పడింది. మీరు చూడొచ్చు ఆ విజువల్ని. అయితే అది ఒక్కటితో మాత్రమే. మీరు చూస్తే మొత్తంగా ఆ భాగం చూడొచ్చు. ఆ బిల్డింగ్ పూర్తిగా ఒకవైపు వాళ్ళంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతలా డ్యామేజ్ అయింది. పక్కన భవనంలో కూడా అపార్ట్మెంట్లోని 6 ఫ్లాట్స్కి భారీ నష్టం వాటిల్లింది. బిల్డర్ను ముందే హెచ్చరించామని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 గజాల్లో 7 అంతస్తులు కడుతూ ఉంటే అధికారులు నిద్రపోతూ ఉన్నారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు పర్మిషన్స్ ఎన్ని ఫ్లోర్లకు ఇచ్చారు? వాళ్ళు ఎన్ని ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతోంది? రెసిడెన్షియల్ పర్మిషన్తో కమర్షియల్గా వాడేందుకు నిర్మాణానికి సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి? అంటే రెసిడెన్షియల్ పర్మిషన్తో కమర్షియల్గా వాడేందుకు ఆ కన్స్ట్రక్షన్కి, ఇన్ఫ్యాక్ట్ అక్కడ జరుగుతున్న నిర్మాణానికి పర్మిషన్ ఉందా? అంజయ్య నగర్లో పలు భవనాలకు అనుమతులు లేవని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ మాటను అక్కడి స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీనే చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. బట్ బిఫోర్ దట్ వీఆర్ గెటింగ్ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ RTV చేతికి చిక్కింది. విజువల్ మీరు చూడడం జరుగుతుంది. ఇదిగోండి, ఇదే ఈ బిల్డింగే. మీరు చూడొచ్చు విజువల్లో ఏ స్థాయిలో కుప్పకూలిపోయిందో. విజువల్ మీరు చూస్తే అర్థమవుతోంది. మీరు చూడొచ్చు CC ఫుటేజ్, ఆ బిల్డింగ్ ఎలా కుప్పకూలిపోతుందో. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ మీరు చూడొచ్చు. ఫుటేజ్ని అటుగా వెళ్తోంది కారు. అదిగో మీరు చూడొచ్చు, పేక మ్యాన్లా కుప్పకూలిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు విజువల్ని కరెక్ట్గా. ఇఫ్ పాసిబుల్ ఇంకోసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అటుగా వెళుతోంది. మీరు చూడొచ్చు, అప్పటికే చిన్న ఒరిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే అప్పటికే అక్కడ ఉన్న పునాది కాస్త డ్యామేజ్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత ఏం జరిగింది మీరు చూస్తూనే ఉండాలి. అలాగా ఒక్కసారిగా మొత్తం బిల్డింగ్ మొత్తం, నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ మొత్తం అంతా అదుగు మీరు చూస్తే మొత్తం ఒకవైపు ఇటువైపు ఇలా పడిపోయింది. మీరు చూస్తే బహుశా ఈ ముందు ఉన్న పునాదులు ఉంటాయి కదా, ఆ పిల్లర్లు ఉంటాయి కదా, అవి ముందుగా కూలిపోయి ఉండొచ్చు. ఎందుకంటే చూడండి, ఇలా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. అక్కడ అదిగోండి బిల్డింగ్ ఇలాగే ఉంది, నార్మల్గానే కనిపిస్తూ ఉంది. కానీ చూస్తారా, చిన్నగా కట్ అయిపోతున్నాయి. అంటే వెనకాల సపోర్ట్ ఉంది, ముందు ఉడిగిపోతూ ఉంది. అంటే ముందున్న పిల్లర్లు ముందు కుంగిపోయాయా? ఇదే క్వశ్చన్ ఇక్కడ రైస్ అవుతుంది. ముందున్న పిల్లర్లు కృంగిపోయాయా? RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతోంది. ఆల్రైట్, ఇంకొక సిచ్యువేషన్. ఇన్ఫాక్ట్ ఇది ఎన్ని గంటలు జరిగిందో మీరు చూడొచ్చు. కరెక్ట్గా 22/8/2026 మధ్యాహ్నం 1:06 మధ్యాహ్నం 1:06 ప్రాంతంలో, 1:06:42 ప్రాంతంలో జరిగింది. ఆ ఫుటేజ్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఈ ఫుటేజ్ని. ఇలాగే చూస్తూ ఉండండి. ఇక్కడ CC ఫుటేజ్ని బేస్ చేసుకునే ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి. ఇలాగే చూస్తూ సందర్భంలో ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇదిగో ముందుగా ఇక్కడ పెచ్చులు రాలిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత అదిగోండి ఈ పక్క ఇలాగే ఇటువైపు ఒదిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఒకవైపు అంత పూర్తిగా కూలిపోయింది. ఇక్కడే నాలా ఉంది, ఈ ప్రాంతంలోనే నాలా ఉంది. నాలా మీద కట్టిన సందర్భంలో దానికి బేస్మెంట్, ఆ పిల్లర్స్కి ఇచ్చిన బేస్మెంట్ ప్రాపర్గా స్ట్రాంగ్గా లేదు. దాంతో కన్స్ట్రక్షన్ జరిగిన సందర్భమే ప్రాపర్గా లేదు అనేది. 1:06 ప్రాంతం మీరు చూడొచ్చు, పెచ్చులు పడిపోతూ ఉన్నాయి. 1:07 ఇంకంతే. మొత్తం నిమిషం వ్యవధిలోనే
మొత్తం బిల్డింగ్ కుప్పకూలిపోయి ఇటువైపు పడిపోయింది. ఈ బిల్డింగ్ మీద పడిపోయింది. ఇక్కడ కోర్ట్ కాంప్లెక్స్ చూడొచ్చు. బహుశా ఇక్కడ ఆ సందర్భంలో ఎవరు లేరు కాబట్టి మీరు అదిగో కుప్పకూలిపోయింది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగిందని చెప్పి. ఇక్కడ ఆ డ్యామేజ్ మీకు అర్థమవుతోంది. ఇక్కడ డ్యామేజ్ చూడొచ్చు. అంటే ఈ పిల్లర్స్, ఇటుగా ఉన్న పిల్లర్లు ముందుగా కుంగిపోయాయి. ఎప్పుడైతే ఒకవైపు ఉన్న పిల్లర్ కుంగిపోయిందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇదిగో ఈ పిల్లర్ పూర్తిగా కుంగిపోయిన సందర్భం ఈ ప్రాంతంలో. ఆ తర్వాత మిగిలిన వాటికి అక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఒకవైపు వెయిట్ పడిపోతుందో ఆటోమేటిక్గా మిగతా కుంగిపోతుంది కదా. ఇదిగోండి అలా కుంగిపోయింది మొత్తం. ఒకవైపు ఇదిగో పడిపోయింది ఇటువైపు. సో ఇది వచ్చి దీనికున్న స్లాబ్ వచ్చి పక్కనున్న అపార్ట్మెంట్ సముదాయం మీద పడిపోయింది. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రెషర్ అంతా దాని మీదకి వెళ్ళిపోయింది. దీని ప్రెషర్ అంతా దాని మీదకి వెళ్ళిపోయింది. అంటే స్లాబ్ వచ్చి పక్కన అపార్ట్మెంట్ మీద పడిపోయింది. ఒకసారి పాసిబుల్ ఆ ఫుటేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ బిల్డింగ్ మీరు చూడొచ్చు. ఒకవైపు పూర్తిగా అంటే నా డైరెక్షన్లో పడిపోతున్న సందర్భం ఇది. కరెక్ట్గా 1:07 ప్రాంతంలో ఘటన జరిగింది. అదిగోండి ఒకవైపు అంటే ఒక పిల్లర్ కుంగిపోయిన సందర్భంగానే భావించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ నుంచి కూడా ఆర్టీవీ అక్కడే ఉంది. మా ప్రతినిధి సురేష్ ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. నాలా మీద కట్టడమే దీనికి ప్రధాన కారణంగా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే పర్మిషన్ ఉందా లేదు అనేది స్థానిక ఎమ్మెల్యే నుంచి వినిపించిన మాట. ఈ ఘటన ఒక్కసారిగా ఎంత షాక్ గురి చేస్తుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మ్యాప్లో కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ లొకేషన్ ఎక్కడుంది, ఆ లొకేషన్లోకి వెళ్ళేందుకు మార్గం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా సిచ్యువేషన్ ఇదిగోండి 2 కెమెరాస్లో మీరు చూడొచ్చు. నేను ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ఈ 2 ఫుటేజ్కి నించుంటున్నాను. ఇక్కడ ఇది చూడండి. 2 ఫుటేజెస్ చూస్తే మీకు అర్థమవుతోంది. 2 ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న సందర్భం ఎగ్జాక్ట్గా 1:07 ప్రాంతం. ఆ పాయింటర్స్ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇటువైపు ఒకవైపు జారిపోతుంది. అండ్ ఈ ఫుటేజ్కి సంబంధించి 2 కూడా మీరు చూస్తాయి. అండ్ ఈ ఫుటేజ్ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇది ఇటువైపు ఇలా కుప్పకూలిపోతే ఆ ధూళి దుమ్ము మొత్తం కారు వరకు డ్యామేజ్ అయిపోయింది. కారు వరకు వచ్చేసిన తర్వాత మీరు చూస్తే కనుక ఆ డ్యామేజ్ కారు వరకు వచ్చింది. ఆ ధూళి దుమ్ము మొత్తం అంతా రిగి ఇక్కడ వరకు దాని ఇంపాక్ట్ పడింది. అండ్ ఈ ఫుటేజ్ గురించి మాట్లాడుకుంటే నార్మలైజ్గా కనిపిస్తుంది. ఒకవైపు ఇదిగోండి మొత్తం ఫస్ట్ ఏమైంది మీరు గమనిస్తే కనుక పైన అంటే పైన రోజ్ ఏవైతే ఉన్నాయో మొదటి అంతస్తు 2వ అంతస్తు ఇవన్నీ నార్మల్గానే కనిపించాయి. మొదటి గ్రౌండ్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ తర్వాత వచ్చి వీటి మీద పడింది. ఆ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అసలు ఎవరా మీకు పర్మిషన్ ఇచ్చింది? ఇది ప్రెసెంట్ అక్కడ జనాలు అడుగుతూ ఉంది. హృదయ విదారక దృశ్యాలు కదా. రిమెంబర్ ఇది 7 అంతస్తుల భవనం కింద మాట్లాడుకుంటాం. ఇది హాస్టల్ కోసం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అంటే ఒక రెసిడెన్షియల్ ఏరియాగా మాట్లాడుకున్న సందర్భంలో ఒక కమర్షియల్కి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారా? అయితే ఈ 7 ఫ్లోర్స్కి పర్మిషన్ లేదనేది స్థానిక ఎమ్మెల్యేనే చెప్పుకొచ్చిన సందర్భం. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ బయట కూడా రెడీ చేద్దాం. కుదిరితే బయట ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అరకపూడి గాంధీ రియాక్ట్ అయ్యారు. అరకపూడి గాంధీకి సంబంధించిన రియాక్షన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. హైడ్రా కమిషనర్ వెళ్ళారు. అండ్ స్థానిక కమిషనర్ సృజన కూడా వెళ్ళారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పరిస్థితి. ఆ విజువల్ చూడొచ్చు. రెస్క్యూ ఆపరేషన్స్కి వెళ్ళలేనంత ఇరుకుగా ఉన్న ప్రాంతం అది. సో అటువంటి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మాన్యువల్గానే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి. నమ్మగలమా? అంటే కేవలం హైడ్రానో లేకపోతే డిఆర్ఎఫ్నో వీళ్ళు వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ చేయాల్సి వచ్చింది తప్ప భారీ యంత్రాలు వెళ్ళేందుకు అక్కడ అవకాశం లేనంతగా మారిపోయింది. ఇదిగోండి ఇదే ఆ ప్రాంతం. ఇదిగో మీరు సర్కిల్లో చూస్తున్నారు కదా, మీరు చూడొచ్చు. ఇక్కడ చుట్టూతా బిల్డింగ్స్ మీరు చూడొచ్చు. దీంతోపాటు ఇక్కడ విజేత మెన్స్ బీచ్ అని చెప్పి ఇక్కడ పీజీస్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి ఆ లొకేషన్కి దగ్గరలో ఒక పీజీ దగ్గరికి వెళ్ళి ఆర్టీవీ రిపోర్ట్ చేస్తుంది కూడా. మా ప్రతినిధి సురేష్ వెళ్ళారు. అక్కడి నుంచి మీకు ఇన్ఫ్యాక్ట్ మధ్యాహ్నం చూపించినప్పుడు ఈ బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్స్ మీరు చూసి ఇదిగోండి ఇక్కడ చిన్న రోడ్డు కనిపిస్తుంది కదా,
కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఇక్కడి నుంచి వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఈ బిల్డింగ్ వెళ్ళేందుకు మార్గం ఎక్కడా లేదు, పూర్తిగా కవరేజ్. సో వెళ్ళే మార్గం ఇది ఒక్కటే. ఇక్కడ మీకు చిన్న గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. చిన్న గ్యాప్ నుంచి క్లోజ్ కెమెరాని చూపించే ప్రయత్నం చేద్దాం ఇఫ్ పాసిబుల్. ఇదిగోండి ఈ ప్రాంతం ఉంది కదా, ఇదిగోండి ఘటన జరిగిన ప్రదేశం ఇది. అండ్ క్లోజ్ కెమెరా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మా వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్. ఈ స్పేస్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, దీనికి ఇటు ఇరుకు, ఈ ప్రాంతం ఇరుకు, అండ్ ఈ ప్రాంతం అక్కడ కనిపించట్లేదు. అండ్ ఈ ప్రాంతం కూడా ఇన్ఫాక్ట్ ఈ ప్రాంతం కూడా పూర్తిగా క్లోజ్. అండ్ ఉన్న ఒకే ఒక మార్గం ఇక్కడి నుంచి. సో ఇంత ఇరుకున్న ప్రదేశంలో కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోంది, ఈ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఎలా వచ్చింది, దాంతోపాటు ఇన్నేళ్ళు జరుగుతూ ఉంటాయి, ఇన్ఫాక్ట్ ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, జేహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇంత జరుగుతున్న సందర్భంలో ఇది రెసిడెన్షియల్ ఏరియాస్కి మధ్యలో కమర్షియల్ బిల్డింగ్కి కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చారా, పర్మిషన్ తీసుకున్నారా, పర్మిషన్ అయితే లేదని అంటూ ఉన్న సందర్భంలో ఏం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడ ట్రిగ్గర్ అవుతున్నాయి. ఇన్ని క్వశ్చన్స్ ట్రిగ్గర్ అవుతున్న తర్వాత అసలు మార్గమే లేదు, వెళ్ళడానికి అవకాశం లేని చోట్ల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఈ బిల్డర్ ఏం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక రూట్ అది క్లియర్ చేస్తే కదా ఎవరైనా వస్తారు. అంటే అంత ఇరుకు సందులో కూడా అంటే అర్థం చేసుకుంటే ఒక 50 గజాల ప్రాంతం అది. 50 గజాల ప్రాంతంలో 1 2 3 4 5 6 7 ఫ్లోర్ లేకుండా కట్టేశాడు. అండ్ దట్ ఇది ఫర్ హాస్టల్ అంట. సో ఇటువంటి వాటిని గుర్తించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది హైదరాబాద్లో. అసలు మనిషివేనా? డబ్బు యావ తప్ప. ఇది చూడండి, ఒకవేళ ఇదే హాస్టల్ ఓపెన్ అయిన తర్వాత జరుగుంటే ఈ ప్రమాదం, హాస్టల్లో మినిమం ఎంత అంటే 7 ఫ్లోర్లు అంటూ ఉన్నారు. 7 ఫ్లోర్లకి సంబంధించిన నిర్మాణం అంటే ఒక్కొక్క ఫ్లోర్లో కనీసం ఒక 10 మంది అనుకుందాం. ఎందుకంటే గచ్చిబౌలి లాంటి ప్రాంతం అంటే ఎంత కికిరిసిపోయి ఉంటారో మనకు తెలుసు జనాలు. అండ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కనీసం ఒక ఫ్లోర్కి 10 మంది అనుకుంటే లీస్ట్ కండిషన్స్లో. ఇదిగో వీడే సాజిద్, బిల్డింగ్ ఓనర్. ఇంత దుర్మార్గానికి బాధ్యుడు వీడే. పర్మిషన్ లేదని చెప్పి అధికారులు చెప్తున్నా ఆ బిల్డింగ్ కుప్పకూలిపోవడానికి వీడే కారణం. వీడే ఆ బిల్డింగ్ ఓనర్. కనీసం చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నా పట్టించుకోకుండా, కనీసం జనాల గురించి అసలు సంబంధం లేకుండా 7 అంతస్తుల బిల్డింగ్ని లేపేసి వ్యాపార దృక్కోణం తప్ప, బిజినెస్ యాంగిల్ తప్ప కనీసం బాధ్యత లేని వ్యక్తి ఇతగాడే. పారిపోయాడు. ఘటన జరిగిన వెంటనే ఎవరితో కమ్యూనికేషన్లో లేడు. అండ్ అధికారులు ట్రై చేస్తున్నారు ఇతగాడి కోసం. ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది? ఒకటే అంటున్నారు, ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, ఎల్లుండి తప్పించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా దొరుకుతాడని చెప్పి అధికారులు చెప్తున్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ ఘటన ఎటువంటి ఎగ్జాంపుల్ మిగిల్చాలంటే, ఎవరైనా హైదరాబాద్లో నెక్స్ట్ బిల్డింగ్ కట్టినప్పుడు వితౌట్ పర్మిషన్స్ వెళ్ళాలంటే వణుకు పుట్టాలి. ఇటువంటి డ్యామేజ్ జరగాలంటే ఊహించుకోవాలంటేనే వెనులో వణుకు పుట్టాలి. రెండోది ఒకసారి ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోతాను. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? అండ్ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినంత అర్థమవుతుంది. అక్కడ ఒకవైపు పూర్తిగా కృంగిపోయింది. అంటే బహుశా మీరు ఇందాక అన్నట్టుగా నాలా వైపు ఉన్న పిల్లర్ పూర్తిగా కుంగిపోయి ఉండాలి, రైట్? ఎస్ సార్, థ్యాంక్ యూ సచిన్. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ చూస్తుంటే ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్ అయితే విజువల్స్ చూస్తున్నాం మనం. సో ఇప్పుడు రెస్క్యూ ఏంటంటే డెబ్రిస్ క్లీన్ చేసే పని కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున జేసీబీ కూడా దాదాపు గంటన్నర నుంచి జేసీబీ కూడా క్లీన్ చేస్తుంది. ఎందుకంటే మొత్తం పవర్ కూడా ఇక్కడ చుట్టుపక్కల పవర్ కూడా లేదు. లైటింగ్ ఇష్యూతో కూడా వర్క్ అనేది కొంచెం స్లోగా అయితే నడుస్తుంది. సో ఇటు పక్కన బిల్డింగ్ కానీ ఇటు పక్కన బిల్డింగ్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా చాలా స్లోగా అయితే వర్క్ నడుస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే డీసీపీ రుతురాజ్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా బిల్డర్ మీద కానీ ల్యాండ్ లార్డ్ మీద కూడా సెక్షన్ 105 మీద సెక్షన్ 105 కేసు కూడా నమోదు చేశాం, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాం. ఖచ్చితంగా తను ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, అందుబాటులో లేడు.
సో ఖచ్చితంగా త్వరలోనే అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిందితులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టమని చెప్పేసి డీసీపీ రుతురాజ్ కూడా చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఇదంతా కింద ఏదైతే నాలా ఉందో ఆ క్లీన్ చేసే క్రమంలో నాలా కూడా కానీ, లేకపోతే ఈ ఏదైతే బిల్డింగ్ సంబంధించిన ఈ పైప్ లైన్స్ ఉంటాయి అండర్గ్రౌండ్లో, సో పైప్ లైన్స్ పలికి కూడా మొత్తం వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. సో చాలా వరకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే సైబరాబాద్ సిపి ఆదేశాలతో పోలీసులు కంప్లీట్ చుట్టుపక్కల ఉన్న పీజీ హాస్టల్స్ నుంచి అంది పిల్లలందరినీ పంపించేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్కి సంబంధించి చాలా వరకు పీజీ హాస్టల్స్ ఉన్నాయి. వెనకాల దానికి సంబంధించి చాలా వరకు 2-3 పెద్ద పీజీ హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో ఆ పీజీ హాస్టల్స్లో ఉన్న పిల్లలందరినీ ఖాళీ చేసి పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డెబ్రిస్ క్లీన్ అయిపోయే వరకు మళ్ళీ వేరే ఇబ్బంది కాకుండా, లేకపోతే ఆ పక్కన బిల్డింగ్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది కాబట్టి సో ఖచ్చితంగా మళ్ళీ దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో దాంట్లో భాగంగానే మీడియా వాళ్ళని కూడా ఒక బ్యారిగేడ్స్ పెట్టారు. ఇక్కడ నుంచి ఎవరిని ఇటు కాలనీకి సంబంధించి అంటే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి పిల్లలు కూడా మామూలుగా సహజంగా చూడడానికి వెళ్తుంటారు. సో మళ్ళీ అక్కడ ఏమైనా జరగద్దని చెప్పేసి సో బ్యారిగేడ్స్ కూడా పెట్టారు. భారీ బందోబస్తు ఇక్కడ పోలీసులు కూడా పెట్టారు. సో స్థానికులు చెప్పేది ఏంటంటే ఈరోజు ఘటన జరిగిన తర్వాత దాదాపు ఇటు సిఎంసి కానీ, హైడ్రా కానీ, ఎన్డీఆర్ఎఫ్ ఇలాంటి చాలా డిపార్ట్మెంట్స్ చాలా వరకు వచ్చాయి, రెస్క్యూ చేస్తున్నాయి. ఓకే, ఇదేదో బిల్డింగ్ కట్టే ముందే బిల్డింగ్ వాడు 7 ఫ్లోర్స్ అంటే దాదాపు పర్మిషన్ లేదని చెప్పేసి సిఎంసి అధికారులు చెప్తున్నారు, ఎమ్మెల్యే చెప్తున్నారు, హైడ్రా రంగనాథ్ చెప్తున్నారు. సో ఇంతమంది అధికారులు ఒక ఘటన జరిగిన తర్వాత వచ్చే బదులు ఆ ఘటన జరగకుండా, లేకపోతే ఆ బిల్డింగ్ కట్టేటప్పుడే ఆ బిల్డింగ్ సంబంధించి ఆ బిల్డర్ని చట్ట ప్రకారం శిక్షిస్తే ఇంత పెద్ద ఘటన జరగకపోవు కదా, ఇంతమంది ఇబ్బంది పడకపోవు కదా. ఈ ఇంట్రెస్ట్ ఏదో ఇలాంటి ఘటనలు కంటే ముందే తీసుకుంటే బాగుండు కదా అని చెప్పేసి కూడా స్థానికులు అయితే నిజంగా కోరుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఆ బిల్డర్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ పాపం ఆ బిల్డర్ చేసిన పాపానికి ఈ అపార్ట్మెంట్ వాసులు అయితే దాదాపు ఆ బ్లాక్ సీ ఏదైతే మనం పొద్దునుంచి చూపెట్టామో దాదాపు ఆ బ్లాక్ సీ దాదాపు 5 ఫ్లోర్లు కంప్లీట్ డ్యామేజ్ అయినాయి. దాదాపు 80%, 100లో 80% వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి. బాత్రూమ్లు కానీ, వాష్రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, చాలా వరకు ఇంటీరియర్, కిచెన్ సెటప్ ఇదంతా చాలా వరకు ఫ్రిడ్జ్లు, ఏసీలు, అవుట్డోర్ యూనిట్లు ఇట్లా మొత్తం దాదాపు లక్షల్లో నష్టం వచ్చింది. ఎందుకంటే ఒక బిల్డర్ అత్యాశకి వీళ్ళు బలైపోయిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు మళ్ళీ అంతా చేసుకోవాలని కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఖచ్చితంగా మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఈ అపార్ట్మెంట్ వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాడిని ఏదైతే బిల్డర్ ఉన్నారో ఇట్లా అక్రమ కట్టడాలు చాలా వరకు హైడ్రా రంగనాథ్ కూడా మాట్లాడుతూ G+2 హైదరాబాద్లో చాలా వరకు పర్మిషన్ తీసుకునేటప్పుడు G+1, G+2 తీసుకుంటారు. మాదాపూర్ లాంటి ఈ కమర్షియల్ ఏరియాలు, ఎందుకంటే ఇక్కడ పీజీలు కానీ, హాస్టల్స్ కానీ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్, చిన్న చిన్న జాబులు తీసుకునే వాళ్ళు కూడా ఈ మాదాపూర్ ఏరియాలో ఉంటారు. మినిమం 6,000 హాస్టల్ నుంచి దాదాపు పీజీలు అంటే కోలివింగ్ ఉంటాయి. హయ్యెస్ట్ ఫీజు కూడా ఉంటుంది. దాదాపు 15,000, 20,000 కూడా ఉండే హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక రూమ్లో ఒక్కరు, లేకపోతే ఒక రూమ్లో ఇద్దరు, ఒక రూమ్లో నలుగురు, ఇట్లా ఆ రూమ్ షేరింగ్ బట్టి కూడా చాలా వరకు హాస్టల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను షేరింగ్ హాస్టల్స్ కూడా మీరు అన్నట్టు. సో ఇంతకుముందు మనం ఏదైతే కొద్దిసేపటి క్రితం బిల్డింగ్ పైకెక్కి మనం ఈ విజువల్స్ చూపెట్టామో, సో అది కూడా పీజీ ఎంత దారుణంగా ఉందంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఎవరు కూడా బతకరు. నిజంగా అంత కంజెస్టెడ్గా ఉంది. ఒక రూమ్కి జస్ట్ ఒక 1 feet 2 feet కూడా ఆ డిస్టెన్స్ లేదు. స్టెప్స్ కూడా కిందికి మెట్ల ద్వారా లిఫ్ట్ అంటే ఎట్లా యూజ్ చేయలేము. బట్ సురేష్ పర్టికులర్ గా ఈ ఇన్సిడెంట్ కి వచ్చినప్పుడు సురేష్ ఇది నాలా మీద ఉన్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడున్న పిల్లలు కుంగిపోయింది, ఆ తర్వాత మిగతా బిల్డింగ్ అని చెప్పి ఇజ్ ఇట్ సో? సో కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఏదైనా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, స్టేలు తెచ్చుకుంటున్నారు. సో న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కూడా చాలా వరకు ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సిఎంసి కమిషనర్ కూడా చెప్పారు, సృజన కూడా చెప్పారు, బిల్డింగ్కి ఎలాంటి పర్మిషన్ లేదు. సో పర్మిషన్ లేనప్పుడు 7 బిల్డింగ్లు కట్టే వరకు మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? మరి అధికారులు 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు కట్టినప్పుడు వాడిని ఆపితే ఇంత పెద్ద సంఘటన జరిగేది కాదు. మధ్యప్రదేశ్ సంబంధించిన ఇద్దరు పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఇద్దరు వలస కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా నష్టపరిహారం సంబంధించి కూడా ఇక్కడ ఎవరు దాని గురించి అధికారులు అయితే మాట్లాడలేని పరిస్థితి. సో డెబ్రిస్ క్లీన్ చేయడానికి కూడా దాదాపు 2 రోజులు సమయం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో లైటింగ్ ప్రాబ్లం కూడా చాలా వరకు ఉంది. సో లైటింగ్ లేకపోవడం వల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. జేసీబీ వాళ్ళకు కూడా లైటింగ్ లేకపోవడంతో వర్క్ చేయాలంటే కూడా చాలా వరకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి. సో ఆల్టర్నేట్ సంబంధించి జనరేటర్స్ కానీ, లేకపోతే ఇక్కడ టెంపరీ లైట్స్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ సిఎంసీ అధికారులు చెప్తున్నారు. సో డెబ్రిస్ అంతా క్లీన్ చేయడానికి దాదాపు 2 నుంచి 3 రోజులు పడుతుంది. రైట్, అంటే 3-4 రోజుల వరకు ఎవరు రావద్దు అని చెప్పేసి కంప్లీట్ వాళ్ళు
వాళ్ళకైతే రైట్ సురేష్, ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ దగ్గర మీరు ఉన్నారు, మార్నింగ్ నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నారు. అయితే క్లియర్గా విజువల్ ఒకటే కనిపిస్తూ ఉంది. ఒక పిల్లర్ మాత్రమే కుంగిందా? ఒక పిల్లర్ కుంగిన తర్వాత దాని వీక్నెస్ అంతా మిగతా ఒకవైపు కుంగినప్పుడు దాని ప్రెషర్ అంతా ఇంకొక వైపు వచ్చేసింది. మొత్తం 3 వైపులో ఉన్న ప్రెషర్కి దాని వైపు వచ్చిన సందర్భంలో అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇస్ ఇట్ సో? అంటే అక్కడ కరెక్ట్గా నాలా ఉందా, లేకపోతే లొకేషన్ ఇంకేమైనా చేంజ్ అవుతున్నాయా? సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేంజ్ అవుట్ కనిపిస్తూ ఉందా? సురేష్, ఆల్రెడీ పిల్లర్కి సంబంధించి కుంగిన ప్రాంతం గురించి మాట్లాడుకుంటే నాలా పైన ఉన్న ప్రాంతంలోనూ కుంగిందా, లేకపోతే వేరే చోట కుంగినట్టుగా ఉందా? ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం జరుగుతుంది అధికారుల నుంచి? సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు వర్క్ జరుగుతుందో చూస్తున్నా కదా, వర్క్ జరిగే కిందనే నాలా ఉంది. ఆ నాలా కంప్లీట్ ఇప్పుడు ఈ వర్క్ జరిగే ప్రాంతంలో కూడా కంప్లీట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో డ్యామేజ్ కాకుండా చేసే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో ఆ నాలా మీదనే బిల్డింగ్ కట్టడం, లేకపోతే దాని తర్వాత క్యూరింగ్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పేసి అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. సో ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సో గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉండబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే నాలా మీద కట్టడం వల్లనే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో నాల మీద కట్టడం, ఈ నాలలు మీద కట్టడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. సో ఇట్లా హైదరాబాద్లో చాలా ఉన్నాయి, చాలా ఘటనలు కూడా మన నాలాల మీద బిల్డింగ్స్ కట్టడం చూస్తున్నాం. వాటర్ వర్షాకాలం వస్తే ఇంత ఇబ్బంది ఉంటుంది. నాలాలు ఓపెన్ నాలాలు లేకపోవడంతో చాలా వరకు కూడా నీళ్లు రోడ్ల మీదకి రావడం, చాలా ఇష్యూస్ వర్షాకాలంలో కూడా చాలా ట్రాఫిక్ జామ్లు ఇదంతా చూస్తాం. సో నాల మీద కట్టడం, సో దానికి సంబంధించి క్యూరింగ్ కూడా సరిగా లేకపోవడం, త్వరగా బిల్డింగ్ కంప్లీట్ చేయాలి. మాట అన్నారు మీరు, ఒక స్లాబ్ కుప్పకూలిపోయే అవకాశం ఉంది, ఆ స్లాబ్ వెళ్ళి ఇంకో బిల్డింగ్ మీద పడిందని చెప్పి ఆ స్లాబ్ ని తొలగించే ప్రయత్నం జరుగుతోందా? ఆ స్టేటస్ ఏంటి? బికాస్ అది కనుక పడితే రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది, అండ్ ఒకవేళ అది అలాగే ఉంటే బిల్డింగ్ మీద పడే అవకాశం ఉంది, బిల్డింగ్ వీకెన్ అయ్యే అవకాశం ఉంది, ఆ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం రిస్కీ ఆపరేషన్ జరుగుతోంది. కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారు ఆ స్లాబ్ విషయంలో? సో స్లాబ్ విషయం వరకు అయితే ఇప్పటి వరకు అధికారులు ఇంకా పైకి అయితే వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే కింద ఉన్న డ్యామేజ్ ఏదైతే కింద ఉన్న డెబ్రిస్ని మాత్రమే క్లీన్ చేస్తున్నారు. సో పైన ఉన్న స్లాబ్ తీసేయాలంటే ఖచ్చితంగా ఒక అత్యాధునికమైన వెహికల్స్ ఉండాలి, దానికి సంబంధించి నైపుణ్యం గల సిబ్బంది ఉండాలి. ఎందుకంటే బిల్డింగ్ ఆల్రెడీ చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి. ఒకవేళ అది తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా కింద ఏదైతే వెహికల్స్ మీద ఆపరేట్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో పైకి వెళ్ళి చేయాలా, మరి కింది నుంచి చేయాలనేది అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే ఒక అంచనాకు రాలేదు. ఫస్ట్ అయితే కింద ఉన్న డెబ్రిస్ అంతా క్లీన్ చేసిన తర్వాత పైకి వెళ్ళాలి. ఈలోపు పైనుంచి మీరు అన్నట్టు పైన క్లియర్ చేసేలోపు ఆ కనుక వెయిట్ ఆపకపోతే, మనం పొద్దునుంచి విజువల్స్లో చూపెడుతున్నాం, డైరెక్ట్ స్టెప్స్ కూడా పడ్డాయి. ఆ స్లాబ్తో పాటు స్టెప్స్ కూడా ఏదైతే ఐరన్కి సంబంధించి దాంతో జాయింట్ అయి ఉంది. సో దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు అన్నట్టు అధికారులు త్వరగా చేస్తేనే ఆ ప్రాబ్లం కానీ లేకపోతే ఆ బిల్డింగ్ కానీ ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉండదు. సో దానికి సంబంధించి కూడా అధికారులు మరి ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి రేపు పొద్దున్న దానికి సంబంధించి ఏమన్నా స్పెషల్ వెహికల్స్ ఏమైనా పెట్టి దానికి సంబంధించి ఏమన్నా తీసుకుంటారేమని చెప్పేసి చెప్తారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి అంటే ఇన్ఫ్యాక్ట్ ఘటన జరిగిన తర్వాత దాదాపు 1 గంట ప్రాంతంలో ఘటన జరిగింది. 1 గంట 6, 1 గంట 10 ఆ ప్రాంతంలో. ఇక అక్కడి నుంచి చూసుకుంటే ఈ 50 గజాల్లో కట్టిన 7 అంతస్తుల మేడ పేక మేడలో కుప్పకూలిపోయింది. కేవలం అధికారుల నిర్లక్ష్యం, బిల్డింగ్ ఓనర్ నిర్లక్ష్యం 2 ప్రాణాలని బలి తీసుకుంది. ఏదో అంటూ ఉంటారు కదా, చావు తప్పి కంటికి గాయమైందని చెప్పి. అలాగా ఒకవేళ 7 అంతస్తుల భవనం పూర్తయిపోయి అక్కడే స్టూడెంట్స్ హాస్టల్స్ కనుక వచ్చి ఉండుంటే ఈ ప్రమాద తీవ్రతను ఊహించడం కూడా ఇంకా కష్టం. ఎందుకంటే ఒక్క ప్రాణమైనా మిగిలి ఉండేదా? ఆ క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడా ఛాన్స్ లేదు, పూర్తిగా కుప్పకూలిపోయింది. అండ్ దీనికున్న స్లాబ్ వెళ్ళి పక్క అపార్ట్మెంట్ మీద పడిపోయింది, పక్క బిల్డింగ్స్ మీద పడిపోయింది. వాళ్ళని ఖాళీ చేయించారు, వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. చిమ్మ చీకటి ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అంటే ఎన్ని బ్రతుకుని ఆగం చేస్తుంది ఒకే ఒక్క నిర్లక్ష్యం. ఒకవేళ అధికారులు కనుక ఇమీడియట్గా రెస్పాన్స్ కోసం రెస్పాండ్ అయ్యి ఆ ఘటన జరిగినప్పుడు, ఇన్ఫాక్ట్ వాళ్ళు అదే చెప్తున్నారు కదా స్థానికులు,
అధికారులకి మేము చెప్పుకోవచ్చా, మేము కంప్లైంట్ చేసామని చెప్పి? ఒకవేళ చెప్పకపోయినా అక్కడ 7 అంతస్తుల భవనం కడుతూ ఉంటే తెలియలేదా? కనీసం తెలుసుకొని జాగ్రత్త పడలేదా? లేకపోతే తెలుసుకుని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వలేదా? ఆ టైంలో వెళ్ళి కుప్ప కూల్చేసి ఉండుంటే, అప్పుడే డ్యామేజ్ చేసి ఉండుంటే ఈ 50 గజాల్లో 7 అంతస్తుల పేకమేడ కుప్పకూల్పిన ఘటనలో 2 ప్రాణాలు మిగులుండేవి. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న బ్రతుకులు ఆగం కాకపోయి ఉండేవి. ఈరోజు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళిల్లే, కానీ వాళ్ళిల్లు కాదు. ఉంటే ప్రాణాలు ఉంటాయో లేదో తెలీదు. వాళ్ళ డబ్బులు, వాళ్ళ వస్తువులు అన్నిటినీ అలాగే వదిలేసి, వాటిని అలాగే అక్కడ విడిచిపెట్టి, ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ బయటకు వచ్చి, వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఇంట్లో, కొంతమంది వాళ్ళ చుట్టాల ఇంట్లో. ఒకే ఒక నిర్లక్ష్యం. ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా? స్ట్రైట్ క్వశ్చన్ వీఆర్ ఆస్కింగ్. మీరు ఇప్పటికైనా మేల్కొంటారా? ఇటువంటివి ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే అరకపూడి గాంధీ ఒక మాట అన్నారు, ఆ బయట మరి కాసేపట్లో ప్లే చేయబోతున్నాను. బట్ ఆయన అన్న మాటల్లో జస్ట్ నేను కోట్ చేస్తున్నా, ఇలా ఉన్నాయి, ఇంకొన్ని ఉన్నాయని చెప్పి ఆయన అన్న అర్థం. అలాంటి వాటిని గుర్తించాల్సిన సందర్భం లేదా? ఇప్పటికైనా మేల్కొకపోతే 3 కమిషనరేట్స్ అయ్యాయి మనకి. ఈనాడు జిహెచ్ఎంసీ ఒకటే. ఇప్పుడు 3 అయిన సందర్భంలో ఈ 3 కమిషనరేట్కి ఇది వర్తిస్తుంది. 3 కమిషనరేట్సే కాదు, తెలంగాణకి వర్తిస్తుంది. ఎందుకంటే ఒక అనాధికారిక కట్టడం ఈరోజు ఇంతమంది బతుకుల్ని, ఇంతమందిని, వ్యవస్థని ఆగం చేస్తుంది ఈరోజు. అంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఇది అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ ఈ అంజయ్య నగర్ లేఅవుట్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు. అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో మనం 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా ఈ రోజు ఇక్కడ ఈ అంజయ్య నగర్ లేఅవుట్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు. అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో మనం 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. రైట్, అది హైడ్రా కమిషనర్ చెబుతోంది. ఇక్కడ దాదాపు 50 గజాల్లోనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు. ఇవన్నీ కూడా నాలాకి సంబంధించి అనుకుని ఉన్నాయి. అర్థం వచ్చేలా భావం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. సో దీని మీద కూడా కమిషనర్తో మాట్లాడి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనే అంశాన్ని, అంటే దాని భావం వచ్చేలా మాట్లాడుకొచ్చారు ఆయన. బట్ ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్. అండ్ అది నీడ్ ఆఫ్ ది ఆర్ కూడా, జరగాల్సిన సందర్భం కూడా. బట్ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటి, ఇంతవరకు ఏం జరిగింది? ఒక ఇష్యూ ట్రిగర్ అయిన తర్వాత యాక్షన్లోకి దిగడం కన్నా, ఇష్యూ ట్రిగర్ కాకముందు యాక్షన్లోకి దిగితే ఈరోజు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణలో మనకు బ్రతుకు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి పొట్ట చేత పట్టుకుని వచ్చి ఇక్కడ కార్మికులుగా బ్రతుకుతున్న వాళ్ళ బ్రతుకులు ఆగం కాలేదా? ఆ భార్య మాట్లాడింది కదా, ఏమంటుంది? हम मध्य प्रदेश से आए हैं, हमको 3 बच्चे हैं అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మేము మధ్యప్రదేశ్ నుంచి వచ్చాం, మాకు 3 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అవసరమా? ఎక్కడో నుంచి వచ్చారు, మన గడ్డ మీదకి వచ్చి మన గడ్డ వాళ్ళకి అన్నం పెడుతోంది అని చెప్పి ఆవిడ మాట్లాడుకొచ్చింది. ఒక్కసారి ఆ మహిళ ఆవేదన మీరే వినండి, మనకు అర్థమవుతుంది.
आप कौन से गांव से आए इधर? मध्य प्रदेश से कमाने आए हैं। तो यहाँ पे क्या करते थे आपके हस्बैंड? मिस्त्री काम पे आता है यहाँ पे। तो बिल्डिंग गिरने से क्या हुआ, गुजर गए क्या हुआ? मैं देखी भी नहीं हूँ, अभी देखने भी नहीं दे रहे हैं को तो। कितने बच्चे हैं अम्मा आपको? 3 बच्चे हैं। అది ఏం సమాధానం చెప్తారు అక్క ఆ కన్నీళ్ళకి? సాదిక్ అక్కడున్నాడు కదా ఈ వ్యక్తి, ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఇక్కడ కింద ఉన్నాడు చూడండి, ఈ మూలన బాక్స్లో, 3rd బాక్స్లో. ఇదిగాడే ఇంతటి దారుణానికి కారణం. ఏమయ్యా ఏం సమాధానం చెప్తావు? ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బిల్డింగ్ ఓనర్స్ మీరేం సమాధానం చెప్తారు? ఎంతమందిని బలి తీసుకుంటారు మీ నిర్లక్ష్యానికి? అనాధికారిక కట్టడాలతో సావగొడుతున్నారు మీరంతా కలిసి. ఈరోజు ఆ బిల్డింగ్ ఓనర్ పారిపోవచ్చు కాక, రేపు ఉదయం పట్టుకోవచ్చు కాక, శిక్ష విధించవచ్చు కాక, కానీ పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం ఇలా? వ్యవస్థల లోపాలనుకుంటామా, కారణాలు ఇంకా 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 వాడో ఇట్ మేబీ మాట్లాడుకుంటాం. 2-3 రోజులు మాట్లాడుకుంటాం, ఒక వారం రోజులు మాట్లాడుకుంటాం, లేకపోతే 4 రోజులు మాట్లాడుకుంటాం, మర్చిపోతాం. తర్వాత మళ్ళీ యథారాజా సరా మామూలే మళ్ళీని. అండ్ ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తిని మాత్రం పట్టుకోవాల్సింది. ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి లేదు, ఈ వ్యక్తిని వదిలిపెట్టద్దు. ఇలాంటి వ్యక్తులకి పడే శిక్ష బహిరంగంగా తెలియాలి. ఇలాంటి వ్యక్తులకు పడే శిక్ష బహిరంగంగా తెలియాల్సిందే. ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలి. వీళ్ళతో పాటు ఇంతటి ఘోరానికి పాల్పడ్డ, అంటే ఇంత ఘోరానికి దారితీస్తున్న వాళ్ళని పట్టుకుని విచారించి ఇకపై అలా జరగకుండా అధికారుల నిర్లక్ష్యం ఉందా? స్థానిక అధికారులది? హ్యావ్ టు క్వశ్చన్. ప్రశ్నించాల్సిందే, మాట్లాడుకోవాల్సిందే. ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదని చెప్పి గట్టిగా మాట్లాడాల్సిందే. ఈరోజు బహుశా 2 ప్రాణాలే కదా అని చెప్పి మనం ఐఎమ్ సెయింగ్ కొన్ని సందర్భాల్లో ఆ లైట్ తీసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే 7 అంతస్తుల భవనంలో ఆ కుప్పకూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. ఇగో ఈ బాక్స్లో ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో మీకు కనిపిస్తోంది కదా, ఇక్కడ కుప్పకూలిపోయే విజువల్స్. అదే 7 అంతస్తుల భవనంలో ఒకవేళ దాంట్లో ఏ 100 మంది ఉంటే వాళ్ళు చనిపోయి ఉంటే, ఈ కుప్పకూలిపోయిన ఘటనకి, ఇలా పడిపోయిన ఈ దృశ్యాలకి సమాధానం ఎవరు చెప్తారు? ఒకవేళ ఆ ఘటనలోకి 90 మంది ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్, జరగకూడదు. ఒకవేళ ఇదే కన్స్ట్రక్షన్ సైట్లో ఉంటే ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఇద్దరు కాదు, అక్కడ ఎంతమంది ప్రాణాలు ఆగమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి అధికారులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్లో ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th floor సిక్ అయ్యారు. ఆయన స్టక్ అయితే ఆ బెడ్రూమ్లో పడుకున్నాడు. ఆయన మొత్తం సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. ప్రతి ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్లో పైనుంచి సిరీస్లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి, ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్గా ఇప్పుడు ఇవ్వాలి జరిగింది. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్లో ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th floor సిక్ అయ్యారు. ఆయన స్టక్ అయితే ఆ బెడ్రూమ్లో పడుకున్నాడు. ఆయన మొత్తం సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. ప్రతి ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్లో పైనుంచి సిరీస్లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి, ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్. అది అక్కడ పరిస్థితి. 1 గంట నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. దాదాపు మనం ఈ ప్రోగ్రాం చేస్తున్న టైంకి 7 గంటలు అవుతుంది. అంటే పూర్తిగా 7 గంటలు గడిచింది. ఈ 7 గంటల డెవలప్మెంట్ ఏంటి?
ఏంటి ఎలా ఉండాలి ఈ పాటికి అక్కడ డెబ్రిస్ క్లియర్ అయిపోయి ఎవరైనా ఉన్నారా ఇంకా, అసలు ఈ ఘటనకి కారణం ఏంటి, ఇవన్నీ జరగాలి. ఆ పక్కన బిల్డింగ్స్లో మీరు చూడొచ్చు, ఆ టాప్ వ్యూ మీరు చూస్తూ ఉన్నారు. ఆర్టీవీ ఆ టాప్ వ్యూకి చేరుకుంది. పక్కన ఇంకొక హాస్టల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఈ విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఎస్, దట్ ఈస్ అ రిస్కీ థింగ్. అవును, అదొక రిస్కీ థింగ్. మీరు చూడొచ్చు విజువల్ అంతా కూడా. అక్కడికి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం ఇదంతా. లేకపోతే ఆ ఇంటెన్సిటీ తెలియదు కదా, కింద నుంచి తెలియదు. సో అందుకే అక్కడికి వెళ్ళి కాస్త రిస్కీ పొజిషన్, బట్ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. అలా మా ప్రతినిధి సురేష్ అండ్ సతీష్ అక్కడికి వెళ్ళారు. చూడొచ్చు, అది నాలా, అది అక్కడ మెట్లు డ్యామేజ్ అయిపోయాయి. ఆ పక్కన ఈ బిల్డింగ్ అవతల వైపు ఉంది, అది డ్యామేజ్ అయిపోయింది. మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ సైట్. ఒకసారి ఇక్కడ హోల్డ్ చేయదా ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే టాప్ యాంగిల్లో ఆ బిల్డింగ్కి సంబంధించి, ఇది కుప్పకూలిపోయిన బిల్డింగ్కి సంబంధించిన స్లాబ్ వెళ్ళి పక్క బిల్డింగ్ మీద పడిపోయింది. ఇదిగో, ఎస్, ఓకే, ఇఫ్ పాసిబుల్ హోల్డ్ చేయండి టాప్ వ్యూ వచ్చాక. ఓకే, ఆపేయండి. యా, థ్యాంక్ యూ. ఇదిగో ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ బిల్డింగ్కి సంబంధించిన స్లాబ్ కాదండి. ఇది ఈ బిల్డింగ్కి సంబంధించిన స్లాబ్ కాదు. ఇదంతా కూడా ఈ బిల్డింగ్కి సంబంధించిన స్లాబ్ కాదు. కుప్పకూలిపోయిన బిల్డింగ్ ఉంది కదా, ఆ కుప్పకూలిపోయిన బిల్డింగ్కి సంబంధించిన స్లాబ్ వెళ్ళి దీని మీద పడింది ఒక పక్కకు ఒరిగిపోయినప్పుడు. సో ఆ తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఇల్లు ధ్వంసం అయిపోయింది, ఈ ఇల్లు ధ్వంసం అయిపోయింది, ఈ ఇల్లు ధ్వంసం అయిపోయింది. ఇలా మొత్తం ఈ బిల్డింగ్ని మొత్తం ధ్వంసం చేసేసింది. ఇక్కడున్న వాళ్ళ కిచెన్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, దాంతోపాటు అటుగా ఉన్న లైన్స్ మొత్తం అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ప్రస్తుతం ఈ బిల్డింగ్ మొత్తం, ఈ డ్యామేజ్ అయిన ఈ ఇల్లు ఉన్నాయి కదా, వీటిని ఖాళీ చేయించేశారు. వీరిని సేఫెస్ట్ లొకేషన్స్కి పంపించారు కొంతమందిని. ఇంత జరిగింది.